we are going to discuss about the logarithms. Like logarithms అంటే నేను చిన్నగానే చెప్తాను బికాస్ ఆఫ్ ఇట్స్ కంప్లీట్లీ ఎంత 1 మార్క్ ఉంటుంది కదా వెయిటేజ్. సో ఫాస్ట్గా చెప్పేస్తాను. సో దీని ఫార్మేట్ అనేది a పవర్ x ఈక్వల్స్ టు n అన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ x అనేది లాగరిథమ్ ఆఫ్ n. హియర్ x ఈజ్ ద లాగరిథమ్ ఆఫ్ n అండ్ ఇక్కడ a ఈజ్ ద బేస్. ఇక్కడ మన కింద ఎక్కడైతే ఉంటుందో అది బేస్, పైన ఉండేది పైన పవర్ అని తెలుసు కదా, బట్ కింద ఉండేది బేస్. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఏ పవర్ ఎన్ అని రాసుకోవచ్చు, రైట్? ఈ ఫార్మేట్లో రాసుకోవచ్చు అన్నమాట దాన్ని. సో ఇక్కడ మీరు 2 పవర్ 4 అంటే ఏంటిది తెలుసు కదా మనకి 16. దాన్ని లాగరిథం ఫామ్లో ఎలా అంటే ఈ ఫార్మేట్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫార్మేట్లో రాయాలంటే ఏంట్రా, ఎక్స్ ఇక్కడ ఏముంది 4 ఉంది, రైట్? సో 4 ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్లో ఏముంది 2 ఉంది, లాగ్ 2 ఎన్ ఎంత ఉంది 16. సో ఇట్లా రాస్తే మనకి ఈ ఫార్మేట్లో ఉన్న లైక్ ఆ ఫార్మేట్ అనేది అదన్నమాట. ఇప్పుడు 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9, ఏ అంటే ఎంత 3, ఎక్స్ అంటే ఎంత 2, అది ఎన్ అంటే ఎంత ఇది. ఈ ఫార్మేట్లో మీరు రాయండి. సో అండ్ ఇంకొక నోట్ పాయింట్ ఇక్కడ థింగ్ ఏంటంటే లాగరిథమ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ పాజిటివ్ నెంబర్స్, రైట్? ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఫర్ పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్కి లాగరిథమ్ అనేది రాదు. సో లెట్స్ డిస్కస్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లాగరిథమ్స్. ప్రాపర్టీస్ వల్లనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలుగుతాము. సో వీ షుడ్ నో ప్రాపర్టీస్ బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లమ్స్. సో లెట్ మీ టెల్ యూ. ఏంది లాగ్ పవర్లో ఏముందిరా, ఎమ్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ కదా. లాగ్ ఏ బేస్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఈక్వల్స్ టు ఈ బేస్ ఏని అట్లనే ఉంచి ఇక్కడ పవర్ ఉంది కదా దాన్ని మనము డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ సపరేట్ చేసుకుంటున్నాం అంతే. లాగ్ ఏ పవర్ ఎమ్ ప్లస్ లాగ్ బేస్ ఏ పవర్ ఎన్. అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ? అర్థమైందని అనుకుంటున్నా. ఏం లేదు, జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. దాట్స్ ఇట్, హౌ సింపుల్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఇది పైన ఏముంది మల్టిప్లికేషన్లో ఉంది, బట్ ఇన్ ద కేస్ డివిజన్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కదరా, లాగ్ ఏ పవర్ అదే లాగ్ బేస్ ఏ పవర్ ఎంఎన్ అయితేనేమో లాగ్ ఏ బేస్ సేమ్ ఉంటుంది, బట్ పవర్స్ డివైడ్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ డివిజన్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్, యూ కెన్ నోటీస్ హియర్, రైట్? ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నాయి పవర్స్, ఇక్కడ డివిజన్లో ఉన్నాయి, రైట్? సో ఇది లాగ్ బేస్ ఏ ఎమ్ పవర్ ఎన్, రైట్? ఇది ఇంపార్టెంట్. లాగ్ ఏ ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎమ్. ఈ బేస్ ఏం తీసి లైక్ అది ఉంటే మాత్రం లాగ్ ఏ ఎమ్ పవర్ ఎన్ ఉంటే ఎన్ లాగ్ బేస్ ఏ ఎమ్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, లాగ్ ఎంఎన్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఏ అని. అండ్ ఇక్కడ లాగ్ బి పవర్ ఏ ఉంది కదా. సో ఎలా రాస్తారు, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ వచ్చింది, ఇది క్యాన్సిల్ అయితే ఏ బై బీనే వస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఇట్లా రాసుకున్నా కూడా ఇది లాగ్ 1 కదా, సో ఏ బై బీనే వస్తుంది కదా. సో ఇట్లనైనా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి లాగ్ ఏ పవర్ లాగ్ బేస్ ఏ ఎమ్ ఈక్వల్స్ టు లాగ్ బి ఎమ్ బై లాగ్ బి ఏ అంట. ఎస్ ఇదంట ప్రాపర్టీ. దెన్ ఏపి లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్స్ టు ఏ లాగ్ ఎన్ఏ ఈక్వల్స్ టు ఎన్పి అంట. ఈ ప్రాపర్టీస్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో అయినా ప్రాబ్లం చేసేటప్పుడు వస్తుండే కదా, అక్కడ ప్రాక్టీస్ అయితే ఫస్ట్ గుర్తయితే పెట్టుకోండి రా. సో లాగరిథంలో మనకి కామన్ లాగరిథము న్యాచురల్ లాగరిథంకి ఉంటాయి అన్నమాట, రైట్? సో లాగరిథంకి బేస్ అనేది 10 ఉండేటివన్నీ కామన్ లాగరిథమ్స్ అని అంటాం అనమాట. ఏం లేదురా, ఏ లాగరిథమ్స్కి అయితే ఇప్పుడు లాగ్ 10 లాగ్ 20 అంటే లైక్ లాగ్ 10 అట్లా ఉంటాయి కదా. సో వాటి అంటే ఒక లాగరిథంకి బేస్ అనేది 3 ఉందనుకోండి, అంటే బేస్ అంటే తెలుసు కదా, లాగ్ ఏ ఇస్ ద బేస్ ఆఫ్ ద లాగరిథం, రైట్? సో ఆ బేస్ అనేది తక్కువ ఉన్నప్పుడు దాన్ని మనము అదే తక్కువ కాదు, ఇట్ మీన్స్ ఇన్ ద సెన్స్ 10 అన్నమాట. 10 ఉన్నప్పుడు మనకేమవుతుంది, అది కామన్ లాగరిథం కింద వస్తుంది అన్నమాట. సో దాన్ని ఎలా డినోట్ చేస్తారు అనేది నేను అక్కడ చెప్పాను. లైక్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇట్లా అన్నమాట. ఈ 10 ఇట్లా రాసుకోవడము ఇట్లా.
హోప్ యూ గైస్ ఆర్ గెట్టింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నెక్స్ట్ టైప్ ఆఫ్ లాగరిథం వచ్చేసి న్యాచురల్ లాగరిథం. న్యాచురల్ లాగరిథం అంటే ఏంటిది, దాని యొక్క బేస్ అనేది ఈ ఉంటుంది. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకో ఇక్కడ ఇట్లా. సో లాగ్ ఈ బేస్ అనేది ఈ ఉంటే లాగరిథంకి, దాన్ని మనం న్యాచురల్ లాగరిథం అంటాం. 10 ఉంటే కామన్ లాగరిథం అంటాం. సో ఇది ఎలా డినోట్ చేస్తారు అంటే లాగ్ ఈ అన్నమాట. సో ఈ ఈక్వల్స్ టు 2, దీని ఫిక్స్డ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2.718. approximately I'm saying. So let's dive into the problems. ఏంటి ఇక్కడ లాగ్ ఎక్స్ పవర్ 1 ఏ పవర్ 1 ప్లస్ లాగ్ బేస్ పవర్ 2 1 1. సో ఇక్కడ మీరు చూసుకుంటే పైన పవర్కి ఎక్స్కి ఉన్న పవర్స్ ఏం చేంజ్ కావట్లే. అంటే లైక్ దాని యొక్క స్క్వేర్స్ క్యూబ్స్ అట్లా ఉన్నాయి కదా, అవి ఏం చేంజ్ కావట్లే. బట్ బేస్ యొక్క పవర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అనమాట. సో మనకి ఇక్కడ ప్రాపర్టీ వస్తుంది విచ్ ఐ నాట్ టోల్డ్ హియర్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఏం ప్రాపర్టీ వస్తుంది అంటే, లెట్ మీ రైట్ హియర్ లాగ్ బేస్ ఏ పవర్ ఎన్. అండ్ ఇక్కడ ఏముంది మనకి ఎక్స్కి, ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఈజ్ ఎక్స్ పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎక్సే కదరా. సో కామన్ ఉంది కదా ఎక్స్ అంటే పవర్ అనేది వ్యారీ కావట్లే. లైక్ ఇయర్ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు మనం ఏమని రాసుకోవచ్చు 1/n లాగ్ బేస్ ఏ ఎక్స్ అని రాసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ప్రాపర్టీ లాగ్ ఏ పవర్ ఎన్ రా. సో ఎక్స్ మీకు చెప్తున్నాను కదా. సో ఈ ఫార్మేట్లో ఉంటే లైక్ లాగ్ ఏ పవర్ ఎన్ ఎక్స్ అనేది సేమ్ ఉంది. సో మనం ఏం చేయాలంటే 1/n అని రాసుకోమనగా. ఎన్ అంటే ఏంటిది ఇక్కడ ఇది రైట్. మీకు అగైన్ ఒకసారి ఫార్ములా రాస్తాను, ప్రాపర్టీ రాస్తాను చూడండి. లాగ్ ఏ పవర్ ఎక్స్ 1/n ఈక్వల్స్ టు లాగ్ ఏ పవర్ ఎన్ ఎక్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎట్లుందిరా గైస్, లెట్ మీ నో విత్ యూ గైస్. ఇక్కడ చూడండి మనకి ఇట్లా క్వశ్చన్ ఎట్లా ఉంది, హౌ వి ఆర్ లైక్ ఏ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే లాగ్ ఏ పవర్ ఎన్ ఇది ఎన్ అన్నమాట. సో లాగ్ ఏ పవర్ ఇది ఏంటిది ఎన్ కదా. సో వీటన్నిటికి కూడా ఎన్నే కదా. పవర్ పైన ఏముంది ఎక్స్ అన్నిటికీ సేమ్ కదా. సో ఈ ఫార్మాట్లో ఉంటే మనం ఎలా రాసేయాలి 1/n లాగ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ. 1/n అంటే ఏంటి ఇక్కడ అంటే 1 రైట్, అందుకనే 1/1 అని రాసుకున్నాం ప్లస్ యాజ్ టీజ్గా రాసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి n ఈక్వల్స్ టు 2. సో 1/2 ప్లస్ 1/n. ఇక్కడ n ఎంత ఉంది క్యూబ్ ఉంది కదా. సో 1/3 ఇది. ఆరెల్స్ మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇదే 4 వేసుకుందాము క్వశ్చన్ రైట్. సో ఇక్కడ ఇక్కడ n ఈక్వల్స్ టు 4 అనమాట. సో ఏంది మనకి n/1/4. నెక్స్ట్ ఈ లాగ్ ఏ ఇది అనేది కామన్గా రాసుకోవాలి. సో వీటికి ఎల్సిఎం తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 7/4 లాగ్ ఏ పవర్ ఎక్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది థింగ్. సో దీన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఉంది, సేమ్ టు సేమ్ ఉంది. యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయండి, ఇదే ఫార్మేట్లో ఉంది కదా. ఎన్ అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ పవర్ 9 ఉంది. యాజ్ ఇట్ ఈస్గా 1/n ఫార్ములాలో రాయండి. 1/n లాగ్ ఏ ఇది ఏం చేసినారు కామన్ తీసినారు అన్నిటికీ. ఈ నెక్స్ట్ ఏం చేయాలి ఎల్సిఎం క్యాలిక్యులేషన్ చేసి లాగరిథం వాల్యూ అనేది వేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సేమ్ రా ఇంకో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ రాయలేదు బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. లాగ్ ఏ పవర్ ఎన్ ఎక్స్ ఉంటే 1/n లాగ్ బేస్ ఏ పవర్ ఎక్స్ అవుతుంది అన్నమాట. సో ఇది అనేది కామన్ తీసి 1/nని మనం ఎల్సిఎం తీస్తున్నాం, అంతే తేడా, అంతే అంటే లైక్ అదే ప్రాసెస్ అన్నమాట. సో ఇది కూడా అంతే.
ఇంకో 1/1 1 బై ఇక్కడ ఎన్ వాల్యూ చూసుకోవాలి అంతే. 1/n అంటే ఎంత, 6 ఉంది, n ఈక్వల్స్ టు. సో 1/6 లాగ్ ఇది కామన్ తీసుకున్నాము. ఇదేంటి 6 3 2 1 బై హైయెస్ట్ ఎంత ఉంది 6, రైట్. ఎల్సిఎం తీసినాము, ఇదంతా చేసినాము అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో అదే ఫార్మాట్ అనమాట. సో ఇదేంది లాగ్ 5 625 మనకు ఆల్రెడీ తెలుసు కదా. 5 స్క్వేర్ అంటే ఎంత 25, 5 క్యూబ్ 125, 5 పవర్ 4 625, రైట్. సో ఈ క్యూబ్స్ అవి నేర్చుకోకపోతే నేర్చుకోండి, మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా లైక్ చాలా యూజ్ అవుతాయి. యాప్టిట్యూడ్ రీజనింగ్ అక్కడ అండ్ ఈవెన్ ఇన్ యువర్ మ్యాథమెటిక్స్ గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా తర్వాత చాలా ఇంపార్టెంట్. సో ముందుగానే చెప్తున్నాను, నేర్చుకోండి. సో 625 అంటే 5 పవర్ 4 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటి అదే ఫార్మేట్లో ఉంది. మనం ఏం చేయాలి, 1/n లాగ్ ఏమైనా రాసుకోవచ్చురా, ఇట్లా ఏ పవర్ n అని రాసుకోవచ్చు కదా. ఏది మన ప్రాపర్టీ ఎడబోయింది. సో ఇది అన్నమాట స్టోరీ. it might not visible to you guys. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పవర్ ఎన్ ఫార్మాట్లో వచ్చేలాగా మనం ఇది ఎందుకు 625 మనం 5 పవర్ 4 రాసుకుంటున్నాం అంటే ఏ పవర్ ఎన్ వచ్చేలాగా. ఎన్ వస్తే ఏంటి 1/n లాగ్ పవర్ ఏ బేస్ ఏ పవర్ ఎక్స్. సో ఇదన్నమాట లాగ్ బేస్ పవర్ ఈక్వల్ ఉంటే 1 కదా, లాగ్ 1/4 అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఇదన్నమాట. ఇదేంది ఇక్కడ ఉంది అంటే దీన్ని 9 మనం ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఈ 3 స్క్వేర్ ఓకే ఇంకో ఈ ప్రాపర్టీ ఉంది కదా, ఇది యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేసినాం అన్నమాట. సో ఇక్కడ ఏ ఉంది, ఇది పి అంటే ఓకే లాగ్ ఇది ఏ అనుకుంటా, ఇది క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ పవర్ పి. సేమ్ ఇదే ఫార్మాట్లోకి తెప్పించుకోండి, ఈ ఫార్మాట్లోకి రాయండి. అండ్ దెన్ ఆఫ్టర్ చెప్పాను కదా 1/a. ఇక్కడ మీరు చూసుకుంటే వాట్ వీఆర్ హ్యావింగ్, ఇక్కడ ఇంతకుముందు పవర్ వ్యారీ కాలేదు, బట్ ఇక్కడ పవర్ అనేది వ్యారీ అవుతుంది. అంటే లైక్ ఇంతకుముందు అన్నిటికీ 1 ఉండే, బట్ ఇక్కడ ఎలా ఉంది, ఒక దగ్గర 1 ఉంది, ఒక దగ్గర 2 ఉంది, ఒక దగ్గర 3 ఉంది. సో హౌ వీఆర్ గోయింగ్ టు డూ సాల్వ్ దిస్ మీన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే వేసుకోవాలి, బట్ లాగ్ ఎక్స్ అనేది కామన్ తీయాలి. అండ్ పవర్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా 1 2 వ్యారీ అవుతుంది కదా, 1/n కాకుండా n/n రాసుకోండి. లైక్ అంటే లైక్ ఇక్కడ n వాల్యూ ఎంత, ఇక్కడ n వాల్యూ ఉండదు, ఇక్కడే ఉంటుంది. సో దీని పవర్ వాల్యూ బై n వాల్యూ, పవర్ వాల్యూ బై n వాల్యూ, వాట్ యాక్చువల్లీ పవర్ వీఆర్ హ్యావింగ్ ఏంది వస్తుంది. ఇప్పుడు లాగ్ బేస్ ఏ పవర్ ఎక్స్ వాల్యూ కామన్ తీసుకున్నాం, క్యాలిక్యులేషన్ చేయండి. ఎన్ లాగ్ ఏ ఎక్స్ ఫార్ములా వస్తుంది 1/n. ఎస్ అలాంటి దానికి సేమ్ రా ఇక్కడ కూడా అంతే. వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చినాడు, హీఈస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ. సో 4ని మనం ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అట్లా రాసుకుంటున్నాం అంతే. జస్ట్ ఫస్ట్ స్టెప్కి అయితే చూడండి, 4ని 2 స్క్వేర్ అని రాసుకున్నాము. అండ్ 83 యాజ్ ఇట్ ఈస్ 10. ఓకే నెక్స్ట్ మనకి ఏంటి ఇక్కడ లాగ్ m పవర్ n అంటే n లాగ్ m అవుద్ది. అండ్ ఆల్సో లెట్ మీ టెల్ యూ వెయిట్ గైస్. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ మనం ఈ టర్మ్కి చేద్దాం, తర్వాత ఈ టర్మ్కి వీఆర్ గోయింగ్ టు డూ లైక్ దట్. ఇగో ఇక్కడ అదే రబ్ చేశానే. సో ఓకే లెట్ స్టార్ట్ ఇట్ అగైన్. సో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ చూసుకోండి రా, అండ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ అనేది చూసుకోండి. సో ఇక్కడ 2 స్క్వేర్ని 4 అని రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ అనేది ముందుకు వచ్చింది, రైట్. సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. సో బేస్ అండ్ పవర్ ఈక్వల్ ఉంటే మనకి ఏమైంది 1 అయింది కదా, సో 2 వచ్చింది. అండ్ ఇక్కడ కూడా అంతే, దీన్ని 3 స్క్వేర్ అనుకున్నాము, ఈ 2ని యాస్టీస్గానే ఉంది, ఈ పవర్ 2ని ముందుకు వేసుకున్నాము. సో ఈ 2 ఇటు గెట్ క్యాన్సిల్ అయింది. లాగు తెలుసు కదా, లాగు బేస్ వాల్యూ పవర్ వాల్యూ సేమ్ ఉంటే 1 అని, అదే లాగ్ ఆఫ్ బేస్ అని అంటాం కదరా.
సో అది అండ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ కూడా అట్లనే వేసుకోండి. సో దీని అనేది ఇలా రాసుకోవచ్చు అని. సో అది క్యాన్సిల్ అయితే మనకి ఇది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అనమాట. సో రైట్. సో ఇది అట్లనే ఉంచుకున్నాము యాజ్ ఇట్ ఈస్గా. సో ఇది ఏమొచ్చింది మనకి 2 వచ్చింది, ఇదేంటి 81 వచ్చింది. సో మొత్తానికి ప్లస్ చేసి 83, ఇట్ సైడ్ 10 రైట్. సో ఇది అనేది ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ హీజ్ ఆస్కింగ్ రైట్. సో దెన్ సో ఇక్కడ 83 క్యాన్సిల్ అవుతుంది, లాగ్ 1 వస్తుంది. సో ఇక్కడ మనకి 10 అనేది మిగిలిపోతుంది అనమాట, అదే ఎక్స్ వాల్యూ. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఐ కెన్ సే. సో ఇక్కడ ఏముంది, ఇఫ్ ఏ బి ఆర్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ దెన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏసీ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ మీకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి అని తెలియాలి. సో లెట్ మీ టెల్ యూ. ఏం లేదురా, x+1 x+2 x+3 అట్లా x+4 x+5 అలాంటి వాటినే మనం కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని అంటాము. ఇప్పుడు x+2 x+4 x+6 అట్లా ఉంటేనేమో ఈవెన్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటాము. x+6 x+3 x+5 అట్లుంటే ఆడ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని మనం అంటాం అన్నమాట. సో అర్థమైంది. ఇప్పుడు x+1 x+2 ఆ ఫార్మేట్లో ఉంటే మనము కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని అంటాం. ఏమడుతున్నాడు, 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని అంటున్నాడు రైట్. సో x+1 అంతేగా. ఇంటీజర్స్ అంటే ఏంటి, ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ విత్ 0 రైట్. సో తీసుకోండి, ఏబిసి అనేది ఇంటీజర్స్ కదా, కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తీసుకోండి. ఏంటి 1 2 3 2 3 4 3 4 5 ఒక ఆర్డర్లో రాసుకున్నాము. సో రాసుకున్న తర్వాత -1 -2 ఎస్ 1 ప్లస్ ఏసీ 1 ప్లస్ ఏసీ అంటే మనకి ఇచ్చిన కండిషను. సో ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అనేది ఇవి తీసుకున్నాం ఇట్లా. సో 1 ప్లస్ x-1 x+1. బిఫోర్ గోయింగ్ టు దిస్ మనకి ఏంది ఇక్కడ, సో మనం అనుకున్నాం కదరా ఏంటిది, మనకు 1 ప్లస్ ఏసీ అనేది కండిషన్ కదా. సో మనం కన్సిడర్ చేసుకున్నాం ఈ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని. లైక్ ఏ అంటే ఏంటి x-1 అని రైట్. సో 1ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకున్నాము. దెన్ ఆఫ్టర్ ఏ అంటే ఇది ఏ ఇంటూ సి అని ఉంది కదా ఇక్కడ. సో ఏ వాల్యూ ఏంటి x-1 యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాము. ఏంటి ఇది మల్టిప్లికేషన్లో ఉంది ఇక్కడ. అండ్ సి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఇదే కదా రైట్. సో ఈ సి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఇది మల్టిప్లై చేస్తే x² -1². సో 1² ఇటు 1 గెట్ క్యాన్సిల్ అవుతుంది, x² ఉంటుంది. సో x² ఉంటే ఏం చేసినాము, లాగ్ అప్లై చేసినాము. బోత్ సైడ్స్ అప్లయింగ్ లాగ్ రా. ఇటు సైడ్ లాగ్ అప్లై చేసినాము, ఇటు సైడ్ లాగ్ అప్లై చేసినాము. ఇది ఏంది, లాగ్ బేస్ ఎంతనో తీసేసి m⁴n ఫార్మేట్లో ఉంది. n log m అని రాసుకుంటాం కదా, n log m అంటే ఏంటి, ఈ n వాల్యూ అనేది ఇది. సో ఇది ముందుకు వస్తుంది అనమాట. ఏంటి x=b అని కన్సిడర్ చేసుకోండి. 2 log b అనేది ఆన్సర్ అనమాట. ఆర్ఎల్స్ మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ, అంటే ప్రాసెస్ అయితే ఇది కండిషన్ దాన్ని బట్టి జస్ట్ మల్టిప్లై చేసుకోవడం. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటిదో తెలియాలి. ఇక్కడ ఒక ట్రిక్ కాదు ఇది, ఏంటంటే ఒక మ్యాజిక్ కూడా కాదు, లాజిక్ అది కూడా కాదురా, ఒక చీట్ కోడ్. ఏంటిదంటే ఇప్పుడు మీరు చూసుకోండి, లాగ్ బి అనేది మోస్ట్ రిపీటెడ్గా ఉంది కదా, లాగ్ బి అనేది మోస్ట్ రిపీటెడ్గా ఉంది రైట్. ఇది ఒక ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు లాగ్ ఏ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎక్కువ కామన్ రిపీటెడ్ ఏంది 2. సో ఆన్సర్ ఇస్ 2a log b 2 log b. అండ్ మీరు ఫస్ట్ ఇట్లా ఎలిమినేట్ చేయవచ్చు. ఏంది ఇది అసలు లాగ్ బి అనేది ఈ కోఎఫిషియంట్ ఏం లేదు, ఈ 2 ఉంటే ఇది 3 ఉంది. సో ఈ రెండిట్లలో చూసుకోవచ్చు, ఇది ఏంది 2 log a ఉంది 2 log b ఉంది. బట్ ఇక్కడ మోస్ట్లీ మనకి ఏమున్నాయి, అన్ని పాసిబిలిటీ ఎక్కువ log bనే ఉంది. సో ఇది కూడా గెట్ క్యాన్సల్. సో ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. ఫైనల్ మిగిలిందే ఆన్సర్, అదైనా చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇందులో కామన్ ఉంది ఏంటి లాగ్ బి, ఇందులో నెంబర్స్లో కామన్ ఉంది ఏంటి 2. సో ఇదైనా కరెక్ట్ ఆన్సర్ అన్నీ చేసుకోవచ్చు. మీకు ఉంది ప్రాసెస్ తెలుసు అంటే ప్రాసెస్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏడ పోయింది మనది. ఇఫ్ log a మైనస్ b ఈక్వల్స్ టు log a మైనస్ log b దెన్ a ఈక్వల్స్ టు ఏ వాల్యూ అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ ప్రాపర్టీని బై యూజింగ్ ద ప్రాపర్టీ ఇలా రాసుకోవచ్చు, రైట్. సో లాగ్ బేస్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ ఏ పవర్ వై ఎక్స్ ఈక్వల్స్ టు వై. సో మనకి ఏంది, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ బై బి అని రాసుకున్నాము. రాసుకున్న తర్వాత మనకి ఏంటి, ఏ మైనస్ బి, లాస్ట్కి ఏ వాల్యూ అని అడుగుతున్నది, ఏ మైనస్ బి అని రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఈ వేర్ ఇట్ ఈస్ సగం ఇక్కడ సగం అక్కడ రాసేసరికి ఇట్స్ డిఫికల్టీ టు ఎక్స్ప్లెయిన్ గైస్. సో ఏ మైనస్ బి, ఏ బై బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఓకే, ఏ బై బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. సో ఏ బై బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఉంది కదా ఇవ్వదాకా. బట్ ఏంది ఇక్కడ, ఈ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చినాం, మైనస్ ఏ అయింది, రైట్. అండ్ ఇక్కడ బి అనేది ఏ అనేది కామన్ తీసినాం. ఏ అంటే 1/b మైనస్ 1 వస్తుంది, అండ్ మైనస్ బి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఏం చేసినాం, ఈ బీని ఇట్లా మల్టిప్లై చేసినాం, 1 మైనస్ b/b వచ్చింది. అండ్ ఇక్కడ ఈ బి అనేది ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్ పోతే మల్టిప్లై అవుతుంది. అండ్ మళ్ళీ ఏ ఆఫ్ 1 మైనస్ బి ఇంటూ మైనస్ బి ఇంటూ బి ఏమవుతుంది, మైనస్ బి స్క్వేర్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్లో అవుతుంది. అండ్ మైనస్ b/1 మైనస్ బి. సో దీనికి మళ్ళీ మైనస్ అప్లై చేస్తే మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది b-1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దెన్ 1/, ఇది ఇచ్చినాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నావు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నావు. సో ఇది వేసుకున్నారు యాజ్ ఈజీగా. వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బేసిస్ కామన్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు, ఈ పవర్స్ని అనేది మల్టిప్లై చేయొచ్చు, అంతే కదా. ఇక్కడ ఒక ప్రాపర్టీ చూసినాం కదా మనము, ఇక్కడ చూడండి వేర్ ఇట్ ఈస్, ఇంకో ఇది ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ డిస్కస్ చేసాం. బేసిస్ అనేది సేమ్ ఉన్నాయి, ఇవన్నీ అడిషన్లో ఉంటే మల్టిప్లై చేయొచ్చు కదా. సో అట్లే ఇటు ఇచ్చిన అటు రాయాలి, అటు ఇచ్చినా ఇటు రాయాలి అన్నమాట. సో ఏంటి, మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది. అంటే ఏంటి, ఏ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్స్ సి స్క్వేరా. ఓకే, ఈ టర్మ్ను మనం సి స్క్వేర్ అని అనుకుంటున్నాము. సిసి ఇక్కడ మనకి లాగ్ ఎం పవర్ ఎన్లో ఉంది, అంటే ఎన్ లాగ్ ఎమ్, ఈ బేస్ సేమ్ ఉంది కాబట్టి 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగ్ ఎమ్ ప్లస్ లాగ్ ఎన్ ప్లస్ లాగ్ ఆఫ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, దెన్ ఎం వాల్యూ అని అడుగుతున్నాడు. సో మనకి ఏంది, ఇక్కడ ఏం లేకపోతే బేస్ 10 ఉందని అర్థం అనుకోండి. అండ్ ఇక్కడ ఎం ప్లస్ ఎన్ వాల్యూ, సో ఇది కన్సిడర్ చేసుకున్నారా, ఇవి రెండు కన్సిడర్ చేసుకున్నాము. ఇక్కడ ఏంది, ఎంఎన్ ఉంది, ఇది ఎం ప్లస్ ఎన్ అయింది. ఇవి తీసుకోండి, బేసెస్ సేమ్ ఉన్నాయి, అందుకనే పవర్స్ని తీసుకోండి. ఎంఎన్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ ఎన్. ఈ ఎంఎన్ ఈ ఇటు ప్లస్ ఎంఎన్ ఉంది కదా, ఇటు తీసుకొస్తే మైనస్ ఎంఎన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్కి ఎన్ ఇట్లనే ఉంది. ఇందులో నుండి ఎమ్ కామన్ తీయండి, అంటే ఏంటి, n-1 అవుతుంది. ఈ ఎన్ అట్లనే ఉంటుంది, ఈ n-1 ఇచ్చాడు వస్తే డివిజన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇది అనేది యూజ్ చేస్తాం, ఈ ప్రాపర్టీ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాగ్ ఇఫ్ లాగ్ 2 ఈక్వల్స్ టు ఏ, లాగ్ 3 ఈక్వల్స్ టు బి, లాగ్ 7 ఈక్వల్స్ టు సి, అండ్ 6 పవర్ ఎక్స్ దెన్ ఈక్వల్స్ టు ఇది అయినప్పుడు దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది తీసుకోండి, అడిగిన దాన్ని రెండింటికి బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయండి. ఇక్కడ ఏంది, మనకు ఇట్లుంది కాబట్టి మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఇట్లా రాసుకోవచ్చు అనమాట. లాగ్ ఎంఎన్, ఎన్ లాగ్ ఎమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా రాసుకున్న తర్వాత ఈ 6ని మనం ఏం రావచ్చు, 2 × 3 అని రాసుకోవచ్చు, రైట్. సో మళ్ళీ ఇది డివైడ్ చేయడం అనమాట. లాగ్ ఎం లైక్ ఏబి అయితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అట్లా ప్రాపర్టీ అనమాట. డివైడ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మనకి. అండ్ దెన్ ఆఫ్టర్ లాగ్ 2 మనకి ఎంత ఇచ్చినాడు, లాగ్ 2 ఈక్వల్స్ టు ఏ, లాగ్ 3 ఈక్వల్స్ టు బి, లాగ్ 7 ఈక్వల్స్ టు సి అన్నమాట. సో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము, అంటే క్వశ్చన్లో ఇచ్చినాడు కదా అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. ఈ ఎక్స్తోని మళ్ళీ మల్టిప్లికేషన్, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఈక్వల్స్ టు సిఎక్స్ ప్లస్ 4c, రైట్.
సో ఈ సిఎక్స్ ఇటు సైడ్ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఈ 4c యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. ఎక్స్ కామన్ తీయండి, ఈ టర్మ్ అనేది వస్తుంది, రైట్. సో ఈ టర్మ్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ ఈక్వల్స్ టు 4c ఇది అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ పోతే డివిజన్లో అవుతుంది. ఈ టర్మ్ ఇక్కడ రాసుకోండి. సో 4c/a + b - c ఏంటి 4c కదా, ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. How many left over still? More one page. అండ్ ఇక్కడ ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్లో ఇలా ఇది అడిగినారా ఏంది, ఇట్లా రాసుకోండి. సో ఇట్లా ఉన్నదని మనం ఇలా రాసుకోవచ్చు కదా, ఇట్లా ఉన్నదని మనం ఇట్లా రాసుకున్నాం అంటే ఇది యాక్చువల్గా ఇదే ఫార్మాట్లో ఇచ్చినాడు. సో వీఆర్ రైటింగ్ ఇన్ దిస్ ఫార్మాట్. అట్లా రాసుకొని ఇది అనేది నేను చెప్పిన కదా, ఇది సేమ్ ఉన్నప్పుడు వీటిని యాడ్ చేసుకోండి. ఇది డిఫరెంట్ ఉన్నప్పుడు దీన్ని బై ఎన్ ఇది కూడా రాసుకోండి. సో ఇది సేమ్ ఉండి ఇది వ్యారీ అవుతున్నప్పుడు 1/n ఫార్ములా రాసుకోండి. స్టార్టింగ్లో ఫస్ట్ ప్రాబ్లం చేసినాం కదా. సో అట్లా మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను అడగండి, డిఎం చేయండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దేర్ గైస్. సో ఈ పవర్స్ ఇవన్నిటిని యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి, ఇంత వస్తుంది ఆన్సర్. సో లెట్ సాల్వ్ ద పీవైక్యూస్. లాగ్ ఇక్కడ ఏమి ఇచ్చిండో ఇది ఇచ్చినాడు. సో లాగ్ ఆఫ్ 1/10 పవర్ k. సో ఏంటంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలన్నమాట మనము. సేమ్ ఇదే ఫార్మాట్లో ఏం లేదు, లాగరిథమ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్ములాస్. ఏంది ఏ ఎక్స్ ఉంది, వై, సో x = a/y. సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది, బట్ అక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కే ఉంది, ఏ అనేది వై అన్నమాట. సో x = దెన్ k = 10 పవర్ ఏ అన్నమాట, అంతే కదా. x = a/y అన్నప్పుడు y ఏంటిది ఏనే కదా, x = ఏ వాల్యూ ఎంత 10, ఇది వేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. x ఈజ్ నథింగ్ బట్ k హియర్, రైట్. వేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తున్నాము, లైక్ log base 10 హియర్ వాట్ వీఆర్ డూయింగ్. ఎస్ ఇక్కడ వాల్యూ ఉంది కదా మనకి, log of 10 ఇది k = ఇదన్నమాట వాల్యూ. ఇది వేసుకొని సింప్లిఫికేషన్ చేస్తున్నాం అన్నమాట. సో దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ 2021లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ a/power 2019 - x ఇది ఇట్లనే అడుగుతారు క్వశ్చన్స్, బట్ కొంచెం లాజిక్ ఉండాలన్నమాట. సో ఈ క్వశ్చన్ ఇట్లా ఇస్తాడనమాట. దీనికి కే వాల్యూ అనుకోమంటుండు. యాక్చువల్గా అసలు ఇక్కడ కే ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, బట్ కే వాల్యూ అనుకోమంటుండు. సో a/power 2019/a/x అండ్ b వాల్యూ యాజ్ ఇట్ ఈస్. Here we are going to solve like using this, what's this property, a/m/a/n a/m-1. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం అనేది ఇది సాల్వ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ లాగరిథం అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఆన్సర్ అనేది ఇంత వస్తుంది. ఇక్కడ లాగ్ m-n ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. ఓకే, ఈ ఫార్మేట్లో ఉంది, మల్టిప్లై చేసినాం. ఓకే రైట్, ఓకే అంతేరా. దీన్ని యూజ్ చేసుకోండి అండ్ దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది ఎప్పుడు అడిగినారు. దీని కింద ఏమైనా ఉన్నాయా, ఇది టీజీలో 21లో అడిగిన క్వశ్చన్. 2021లో ఏముంది, 4 log 9 ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3² అని రాసుకోవచ్చు, దీన్ని 2² అని రాసుకోవచ్చు. ఇటు వస్తాయి అంటే n log m ఫార్ములా, log m/n = n log m కదా. యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. ఇది మనం సాల్వ్ చేసింది ఆల్రెడీ. సో 2 + 81 ఎంత, 83 అయింది. ఇంతకుముందు మీకు క్లారిటీగా చెప్పాను. సో ఈ 83 బేస్ ఈక్వల్ అయితే 10 అనేది ఎక్స్ వాల్యూ అన్నమాట.
బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ వచ్చేసి లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ ఈ పవర్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ అని అడుగుతుండు. క్వశ్చన్ వేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏముంది, బేసెస్ అనేది సేమ్ ఉంది, అంటే ఏంటి, పవర్స్ అనేవి మల్టిప్లికేషన్లో ఉండాలి, ఉన్నాయి కదా. సో ఇప్పుడు జీరోని మనం లాగ్ ఇట్లా రాసుకోవచ్చు కదా, దీని ఈక్వల్స్ టు 0నే కదా, రైట్. సో ఏంటి, ఇది తీసుకున్నాం ఈక్వల్స్ టు 1 అనుకున్నాం. సో ఇది కంపేరింగ్ అన్నమాట. అండ్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్, ఎస్, ఈ ఎక్స్ని తీసుకురావడము ఇదంతా ఉంటుంది. ఆ తర్వాత ఆన్సర్ అయితే ఇది మేబీ ఇట్స్ నాట్ ఎ పీవైక్యూ, ఐ థింక్ సో. సో 23లో వచ్చిన క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చినాడు, హీఈస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోండి, లాగ్ బేస్ పవర్ టు ద ఏ ఈక్వల్స్ టు ఇది రాసుకోండి, రైట్. సో రాసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఈ దానిలానే రాయండి. అంటే ఇప్పుడు మనం 16 ఎట్లా రాయొచ్చు, 4 పవర్ 4, బట్ హియర్ 2 స్క్వేర్, 4 పవర్ 4, 8, 13 అంతే, అట్లా రాసుకోవచ్చు. అండ్ 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 2ని 2 అనే రాయాలి, ఇంకా దానికి ఇంకా స్క్వేర్స్ ఏమి ఉండవు కదరా. ఇది రాసుకున్న తర్వాత ఇవన్నిట్లో ఇది బిగ్గెస్ట్ బై ఎల్సిఎం, తర్వాత ఈ 7, తర్వాత ఇందులో నుండి ఈ 4, ఇది 2, ఇక్కడ 1, ఇవి చేసిన తర్వాత లాగ్ బై లాగ్ గిట్ క్యాన్సిల్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 పవర్ 4 అనే వస్తుంది, అంటే ఏంటి 16. ఇక్కడ 4 పవర్ 4 కాదు, ఇక్కడ 2 పవర్ 4 ఐ థింక్ సో, ఎస్. అండ్ నెక్స్ట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 10x ఆఫ్ ఈక్వల్స్ టు 3, దెన్ ఎక్స్ వాల్యూ అడుగుతుంది మనకి ఇక్కడ. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకోండి, మొత్తం లాగరిథమ్స్లో ప్రాపర్టీసే ఉంటాయిరా. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోండి, సాల్వ్ చేయండి, ఎక్స్ ఈక్వల్స్ టు 5 అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ట్రిగ్నోమెట్రీ అనమాట. మోస్ట్ లైక్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా, రైట్. సో దేన్ని ఏమంటాము, ఇంపార్టెంట్ ఫార్ములాస్, రైట్. సో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఈ ఈజీ ట్రిక్స్ అండ్ టిప్స్ సారీ గైస్. సో ఇదన్నమాట, చెప్పి నేనే మాట్లాడుతున్నా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లాగరిథమ్స్. సో మెయిన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకోండి అండ్ ప్రాపర్టీస్ తీసుకోండి. ఇక్కడ నేను కొన్ని రాశాను వాట్ దీనికి యూజ్ అయ్యేటి, రైట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. సో until then stay tuned guys. If you have any further more doubts or need any more clarifications, let me know. లాగరిథమ్స్లో ప్రాపర్టీస్ తీసుకుంటారా అంతే, కింద మీద రాస్తున్నామో మీది కింద రాస్తున్నామో తెలవాలి, అండ్ దాట్స్ ఇట్, హౌ సింపుల్. బై గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డౌన్.